ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏంటి, దాని మీద ఏమేమి ఉంది ఇప్పుడు? అది ఓన్లీ కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వర్టికల్ క్రియేట్ చేశారు సార్. దాంట్లో ఇంజనీర్స్ పెట్టి కెన్ యూ క్రియేట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఈ 1000 కోట్లు 2000 కోట్లు 4-5,000 కోట్లు బారో చేసి మొత్తం కంప్లీట్ చేసేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు ఈ డబ్బులు కూడా తీసేసుకుని మొత్తం కంప్లీట్ చేస్తాం. 3 years టార్గెట్ తీసుకున్నాం సార్. సార్ ఇప్పుడు స్కూల్స్ అన్ని వీ హావ్ క్రియేటెడ్ స్టార్ ర్యాంకింగ్ సార్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంకో పక్కన లెర్నింగ్ అవుట్కమ్స్ 2 చేసి సార్. సో దాన్ని బట్టి ఎక్కడైతే 1 star 2 stars ఉన్నాయో అక్కడ ఫోకస్ ముందలు పెట్టి ఈ సంవత్సరం అంతా అప్గ్రేడ్ చేసి ఆల్ ఆఫ్ దెమ్ టు ఫోకస్. మీరు ఏం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్లి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరమైతే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళు కూడా ఫ్లో బ్యాక్ చేసి ఆ డబ్బులు ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్ స్కిల్స్ కి ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ ఏ కార్పస్. స్టార్ ర్యాంకింగ్ చేశాం కదా సార్. ప్యాకేజ్ ఆఫ్ వర్క్స్ కూడా మేము ఫైనల్ చేస్తే అది అల్యూమినా కూడా ఓపెన్ చేస్తాం. ఎవరైనా దాతలు చాలా మంది ఉన్నారు సార్. అల్యూమినా కంపల్సరీ పెట్టాలి. అదే సార్ అల్యూమినా ఆర్గనైజేషన్ పెట్టేసి కంపల్సరీగా ఇన్వైట్ చేసి ఆ ప్రైడ్ ని కింద ప్రమోట్ చేస్తూ యూ విల్ మొబిలైజ్ రిసోర్సెస్. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అసెట్స్ ఉన్నాయి. ల్యాండ్ ఈజ్ ఎ బిగ్ అసెట్, పిల్లలు ఈజ్ ఎ బిగ్ అసెట్, పేరెంట్స్ ఈజ్ ఎ బిగ్ అసెట్ ఫర్ యూ. ఆ మోటివేషన్ పోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. వీళ్ళందరినీ మనం ఒక స్ట్రక్చర్ కింద తీసుకొస్తే ఇప్పుడు 2,000 కోట్లు అవుతుంది. స్టార్ట్ ది వర్క్, క్రియేట్ ఎ కార్పొరేషన్. గవర్నమెంట్ ఇస్తాం, లేకుంటే బారో చేద్దాం, పెట్టేద్దాం. దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ అవన్నీ తీసుకొస్తాం. అవి 2 తీసుకొచ్చి దానికి వైబిలిటీ గ్యాప్ దీంట్లో కూడా ఇస్తాం. మీరు 4-5 ఏళ్ళు మొత్తం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ వెళ్ళి పిల్లల్ని కూడా పర్ఫెక్ట్ గా తీసుకొస్తాం. లెర్నింగ్ అవుట్కమ్స్ దాని మీద మీరు కన్సల్ట్ చెప్తాను. ఒక మీటింగ్ తీసుకోండి, నేను ఏమి వాళ్ళు ఇచ్చేస్తాం. మీరు దాన్ని లాజికల్ గా తీసుకెళ్ళి దీనిపైన యా